ఒకటి, ఆయన మాట్లాడడం ద్వారా మనం వినగలుగుతాం. ఆయన మాట్లాడడం ద్వారా మనం వింటాం. దేవుడు మనకి బోధిస్తాడా? దేవుడు మనతో మాట్లాడతాడా? దేవుడు నీతో నాతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అనంటే, లేఖనముల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. లేఖనములను నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, లేఖనములను నీవు పరిశీలిస్తూ ఉన్నప్పుడు, లేఖనముల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. చాలామంది ఏమనుకుంటా ఉంటారు అనంటే, ఈ ఒక పిచ్చి రాతలు, ఈ యొక్క వెర్రి రాతలు, ఈ ఎవడు ఖాళీగా ఉండి ఏమీ తోచనటువంటి సందర్భంలో రాసినటువంటి గ్రంథం, ఈ మాటలకు పెద్ద విలువ లేదు అని అనుకుంటా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగినటువంటిది. మనుషుని ఆలోచనలో నుండి, మనుషుల యొక్క అభిప్రాయంలో నుండి వచ్చింది కాదు. ఇది పూర్తిగా దైవావేశంలో నుండి వచ్చినటువంటి మాట. దైవావేశము అనంటే దేవుని యొక్క ఊపిరి అని అర్థం. దేవుని యొక్క ఊపిరిలో నుండి వచ్చినటువంటి మాట, దేవుని యొక్క శ్వాసలో నుండి వచ్చినటువంటి మాట. ఆయన నీతో నాతో లేఖనముల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రెండు, దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేరుగా దేవుడు మాట్లాడతాడు. నేరుగా దేవుడు మాట్లాడతాడు. మనకున్న అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరైనా ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆలోచించేటువంటి విధానం ఏంటో తెలుసా? వీడు మాటలు మనం వినవసరం లేదు, వీడి మాటలు మనం వినవసరం లేదు, వీడు మనకంటే చిన్నాడు, వీడు మాట్లాడితే మనం వినాలా? వీడు మన స్థాయి కాదే, వీడు మనకున్నటువంటి స్థితి వీడికి లేదే. మనం వినేటువంటి పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా? ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత విశ్వాసపరుడైనా గొప్ప సేవకుడు చెప్పేటువంటి మాటలు వింటాడు, కానీ అత్యంత భేద సేవకుడు చెప్పేటువంటి మాటలు వినరు. మనకి కావాల్సిందేంటి? పబ్లిసిటీ చెందినటువంటి సేవకులు కావాలి, పేరు మోసిన సేవకులే మనకు కావాలి. మిగిలిన వారు ఎవరు కూడా దేవుని మాటలు వివరిస్తున్నా మిగిలిన వారు ఎవరు కూడా వారి యొక్క మాటలు వినరు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, మీరు ఉదయాన్నే లేచి టీవీ ముందు కూర్చొని ప్రసంగం వింటారు, కానీ అదే దేవుని యొక్క మందిరంలోకి కూర్చుని దేవుని యొక్క సేవకులు మాట్లాడుతున్నటువంటి మాటలు వినరు. ఎందుకు? మీరు టీవీలో చూసినటువంటి వర్తమానికుడు బహుశా పెద్దవాడై ఉండొచ్చు, గొప్పవాడై ఉండొచ్చు, గొప్ప గొప్ప మాటలు చెప్పవచ్చు, గొప్ప గొప్ప తాయిలాలు ఇవ్వచ్చు, గొప్ప గొప్ప ఆఫర్లు పెట్టచ్చు. ఇవన్నిటికి సరిపోతుంది మన యొక్క విశ్వాసపు జీవితం. అంటే వాడికి తెలిసినంతగా ఇక్కడ నిలబడి బోధిస్తున్న వాడికి తెలియదు అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అంటే, ఇక్కడ నిలబడుతుంది కేవలం మనుష్యుడు అన్నట్టుగా మన అభిప్రాయం, అంతేనా? ఇక్కడ నిలబడుతుని ప్రసంగం చేస్తుంది కేవలం మనుష్యుడు అని అనుకుంటున్నారు. మనుష్యుడిగానే చూస్తూ ఉన్నారు. మన యొక్క ఆత్మీయ నేత్రంలో అక్కడ దాకానే చూస్తూ ఉన్నాం. మన యొక్క ఆత్మీయ నేత్రంలో పూర్తిగా తెరవబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా దేవుడు మనతో మాట్లాడలేదు అనేటువంటి ఉద్దేశంలో బ్రతకడమే. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి! ఒక ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు, విశ్వాసపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు, ఇక్కడ నిలబడుతుంది మనుష్యుడు కాదు అనేటువంటి విషయాన్ని నీవు గమనించుకోలేకపోతున్నావా? ఇక్కడ నిలబడి మాట్లాడుతుంది మనుష్యుడు కాదు, దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడుతున్నాడు, దేవుడు సెలవిస్తే మాట్లాడుతున్నాడు, దేవుడు ఉపదేశిస్తే మనుష్యుడైనటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ విధమైనటువంటి దృక్పథంతో మీలో చూసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా ప్రసంగానికి వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే నాకు తెలిసిన వారి మధ్య
ఏదైనా దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు లేదా దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు చాలామంది చూసేటువంటి ధోరణి ఏంటో తెలుసా? వీడు మా తమ్ముడే కదా, వీడు మనకు తెలిసినాడే కదా, వీడు మన ఇరుగు పొరుగు వాడే కదా, వీడు ఎక్కడోడే కదా, వీడు అన్న పెద్ద గొప్పవాడా, వీడికి 30 సంవత్సరాలు కూడా లేవు, వీడి మాటలు మనం వినాలా అనేటువంటి మాటలు కూడా నాకు చాలా సందర్భాల్లో వినిపించాయి. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటి అని అంటే, బయట దేవుణ్ణి ఎరగనటువంటి వాడు ఆ మాట అన్నాడంటే దానికి ఒక అర్థం ఉంది. చిన్నతనం నుండి, చిన్న ప్రాయం నుండి సండే స్కూల్కి వెళ్ళి, యవనస్తుల కూడికి వెళ్ళి, సంఘంలో చేర్చబడి, సంఘంలో విశ్వాసగా కొనసాగుతున్నటువంటి నీవు కూడా ఇంకా అదే ధోరణిలో వ్యక్తిని లేకపోతే దేవుని సేవకుని ఉన్నాము అని అంటే నీ యొక్క విశ్వాసపు స్థాయి ఏంటి? విశ్వాసపు స్థితి ఏంటి? ఒక విషయం చెప్పంటారా? నా చిన్నతనంలో ఒక 6-7 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక సేవకుడు ఇదే గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టాడు. ఆ మీటింగ్స్ అందరూ విన్నారు. ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క చిన్న వ్యక్తి చెప్తే అందరూ విన్నారు. మరి అలాంటి వ్యక్తి నీ యొక్క సన్నిధిలో లేకపోతే నీ యొక్క సంఘంలో నిలబడి ఆ యొక్క మాటలు చెప్తుంటే మనం ఎందుకు వినం? మన యొక్క స్థాయి ఏమైంది? మన యొక్క విశ్వాసం ఏమైంది? ఒక విషయాన్ని చెప్పమంటారా? దేవుడు బోధించకపోతే, దేవుడు తన యొక్క ఆలోచన ఇవ్వకపోతే, దేవుడు తన యొక్క ఆత్మను ఇవ్వకపోతే ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవబడి మాట్లాడలేదు. ఇది రూఢిగా నేను మీతో చెప్తున్నటువంటి మాట.